మన ఏరియానా? ఎవరు లంచం అడిగారు? ఎవడు అడిగి చెప్తే ఏ నాగరాజు ఎగిరి ఎగిరి తన్నాలా? డబ్బులు అడిగితే ఎవడన్నా తన్నాలా? చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ చచ్చిపోయినట్టు కన్న ఆడ పాప ఉండదు. పింఛని రాలేదు. 4 ఏళ్ళు అయింది. అప్లై చేసినావా? 3 బాటలు చేసినాం. ఇంకా ఇంతవరకు నాకు పేపర్ రాసి చెప్తా, సరేనా? చూడండి సార్, మాకు కొద్దిగా హెల్ప్ చేయండి. చేస్తామా? నా పేరు సుశీల. ఏం జరిగిందమ్మా నిన్న? అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, ఏం జరిగింది? అంటే నీళ్ళు అడిగినా పోయినాం సార్. అందరూ పోయింటే అందరూ ఇట్లా వాళ్ళు ఇట్లా చెప్పమన్నారు. అందరు కలిసి ఇట్లా మాట్లాడినాం మేము. నేను సడన్గా ఆయన చైర్మన్ కౌన్సిలర్ ఎవరో నాకు తెలీదు, కొత్తగా వచ్చినా నేను ఇక్కడ ఇట్లా మాట్లాడంటే నేను అది 20,000 అని మాట్లాడినాను. నాకు కూడా తప్పు ఉంది, నాకు తెలియదు ఇక్కడ కౌన్సిలర్ ఎవరో వాళ్ళు ఎవరో తెలీదు. కొత్తగా వచ్చినాను నేను ఇక్కడ ఏరియాకి. అందరు కాలువలేదు, నీళ్ళు లేవు, ఇబ్బంది అయింది. నేను ఆ మాటలోన 20,000 అని చెప్పేసినాను నేను. మేము వచ్చి ఇప్పుడు 6 నెలలు అవుతుంది, కొత్తగా వచ్చినాము. 6 నెలలు అయింది. ఇట్లా చెప్పమ్మా, ఏమైంది, ఎవరు లంచం అడిగినారో వాళ్ళు పేరు చెప్తాను నేను చెప్పు అని చెప్పినారు. పక్కన ఉన్న ఆయన, పక్కనే ఉండే ఆయన కూడా. వాస్తవం అంటే చైర్మన్ గానీ, చైర్మన్ భర్త గానీ, లేదంటే ఇంకా వాళ్ళకి సంబంధించిన ఎవరైనా నాయకులు కానీ ఎప్పుడైనా మీకు కొలాయికి కానీ ఇంకా వేరే దానికి ఏమైనా అడిగినారా ఎప్పుడైనా? మాకు ఎవరు అడగలేదు సార్, మాకు ఎవరు అడగలేదు. ఇంకా మేము గెరలో అందరూ మాట్లాడుకొని నీళ్ళు అడుగుదాం పాండి అని మాట్లాడినాము. అన్న ఇట్లా చెప్పమన్నాడు, అదే మాట నేను సడన్ గా జారినాను. ఆయనది కౌన్సిలర్ అని కూడా నాకు తెలియదు ఎవరో ఇక్కడ అని. నాకు కొత్తగా వచ్చినా ఇట్లా మాట్లాడినాను, నాకు కూడా తప్పు ఉంది దాంట్లో. ఆయన ఏం లంచం అడగలే, ఏం అడగలే. సుశీల. ఈడ పార్వతిపురం వెనకాల, గుడి వెనకాల. ఏరియా పేరే లేదు. మాడమ్మ గుడి ఎదురుగా శివ పార్వతి అంటాము.